రేవంత్ రెడ్డి గారు ప్లీజ్ విత్డ్రా ద నోటీసెస్. మీ నోటీసులు విత్డ్రా చేసుకోండి. కావలసినంత ఓపెన్ ల్యాండ్ ఉంది, అక్కడ గోశాల ఉంది, దాని పక్కన ఒక 50 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, ఓపెన్ ల్యాండ్స్ ఎన్నో ఉన్నాయి, వాటిని తీసుకొని డెవలప్ చేయండి. వీఆర్ నాట్ సెయింగ్ నో. ఇండ్లు కూల్చకండి, అపార్ట్మెంట్లు కూల్చకండి, బతుకులు కూల్చకండి. జీవితాంతం ఒక కళ ఇది. మరి వాళ్ళ పరిస్థితి ఏమైంది? నువ్వేదో టీడీఆర్లు ఇస్తా అంటున్నావు. నీ టీడీఆర్ ఎవరికి ఏం చేసుకోవాలి? నాలుక గిరడానికి కూడా పనికిరాదు. నీ టీడీఆర్లు ఏం చేసుకోవాలి? నువ్వు ఇచ్చే పైసలతోని ఎక్కడ పోతారు, ఎక్కడ కొనుక్కుంటారు? వీళ్ళందరూ కుటుంబంలాగా ఒక కలిసిమెలిసి జీవిస్తున్నారు. 20 ఏళ్లుగా ప్రేమ, అనుబంధాలు, ఆప్యాయతలు పిల్లల మధ్య, తల్లిదండ్రుల మధ్య, పెద్దల మధ్య ఒక ప్రేమతో బతుకుతున్నారు. నువ్వు దీన్ని కూలిస్తే చెల్లా చెదిరైపోతారు, జీవితాలు ఆగమైపోతాయి. నీకు కూల్చే హక్కు నీకు లేదు. నువ్వు అనవసరంగా బేసిజాలకు పోయి పట్టింపులకు పోకు. మేమిక్కడ రాలే, నువ్వు కూలుస్తానంటే మేము వచ్చాం. మీరు కూలుస్తానంటే వీళ్ళకి అండగా ఉండడానికి మేము వచ్చాం. మాకు రాజకీయాలు కాదు, ప్రజలు ముఖ్యం. బీఆర్ఎస్ మాట్లాడిందనో మేము అడిగామనో నువ్వు పందాలకు పట్టింపులకు పోకు. వీళ్ళ ఆవేదన ఇందాక సబితక్క చెప్పినట్టు నేను కూడా ఆ వీడియో చూశాను. ఒక తల్లి మాట్లాడింది, ఎందుకు ఇవన్నీ, ఎందుకు ఈ కూల్చుడు, ఎందుకు ఓ 20 రూపాయలు తెచ్చి ఆ వాటర్ ట్యాంకులు ఇంత విషం కలిపితే అందరం చచ్చిపోతాం కదా, నువ్వు తీసుకో రేవంత్ రెడ్డి, నీ కళ్ళు చల్లగైతాయేమో అని ఒక తల్లి మాట్లాడిన వీడియో నేను కూడా చూశాను. ఎంత ఆవేదన ఉంటే ఆ మాట మాట్లాడతారు. ఆవేదనను అర్థం చేసుకో, వాళ్ళ కడుపులో ఉండే బాధను అర్థం చేసుకొని ఈ నోటీసులు విత్డ్రా చేయాలని, నువ్వు ఉన్న ఖాళీ ల్యాండ్స్ లో డెవలప్ చేయి, ఉన్న మూసీని అభివృద్ధి చేయి.